ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ ధ్యానాల్లో మనం ఉన్నాం. చూడండి, గతంలో పరిశుద్ధాత్మ మీద 2 వర్తమానాలు అందించడానికి ప్రభు సహాయపడ్డారు. మొదటిగా ఆదరణకర్త ఆయన. పరిశుద్ధాత్మ ఆదరణకర్త అనే ఒక చక్కని సందేశం తీసుకున్నాం. తిరిగి రెండవదిగా పరిశుద్ధాత్మ ప్రవాహం అనేటటువంటి ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని కూడా ధ్యానం చేశాం. మన కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించినట్లుగా పరిశుద్ధాత్ముడు మనలో నుంచి ప్రవహిస్తూ మనల్ని అనేకులకు దీవెనకరంగా చేసి ఆ పరిశుద్ధాత్మ ప్రవాహంతో ప్రజలకు ఆశీర్వాదకరంగా మనందరినీ ఉంచగలడు, మనల్ని దీవించగలడు. కనుక పరిశుద్ధాత్మ ప్రవాహం ఉండాలి అని, పరిశుద్ధాత్మతో నింపబడాలి అని, ఆయన ప్రవాహం కింద ఉండాలి అని, ఆయన మన ద్వారా ప్రవహించాలని, మన ద్వారా మాట్లాడాలని, మన ద్వారా కార్యాలు చేయాలని, మనం పరిశుద్ధాత్మ యుగంలో మనం ఉన్నాం కనుక కేవలం పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఆయన ఆరాధిస్తూ ఆయన్ని కలిగి ఆయన ప్రభావంతో ఆయన ప్రవాహంతో మనం పని చేయాలి అని ఒక చక్కని సందేశం కూడా మనం తీసుకున్నాం. ప్రియులారా, తిరిగి ఈ రోజు నుంచి మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఆటంకాలు ఏమిటి? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ ప్రవాహానికి అంటే మనలో నుంచి పరిశుద్ధాత్ముడు ప్రవహించి మనల్ని బలంగా ఆశీర్వదించి మనల్ని వాడుకొని మనల్ని నింపి అలా ప్రవహిస్తూ ప్రజలకు దీవెనకరంగా మనల్ని చేయాలి అని మనం అనుకుంటున్నాం. అది లేఖన సత్యం. అయితే దానికి ఆటంకాలు ఏమిటి? మనం ఆ రీతిగా పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఉపయోగపడకుండా పరిశుద్ధాత్మ నింపుదలకి ఆయన మన ద్వారా ప్రవహించటానికి అడ్డుపడేదేమిటి? కనుక పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఆటంకాలు ఏమిటి అన్న విషయాలు ఒక 4 సంగతులు లేక 5 సంగతులు, ముఖ్యంగా 4 విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంగతి. ప్రియులారా, ఈ ధ్యానం చేసేటటువంటి పరిశుద్ధాత్మకు ఆటంకాలు ఏమిటి అనే అంశాన్ని నేను మీకు అందించే ముందు ఒక మాట చెప్తాను. సౌత్ కొరియాలో పాల్ యాంగిచో గారని గొప్ప దైవజనులు. మీ అందరికి తెలుసు. ఆయన తెలియని వారు, ఆయన పేరు వినని వారు క్రైస్తవ ప్రపంచంలో ఎవరు ఉండరు నాకు తెలిసి. ప్రపంచంలోనే అతిపెద్ద సంఘం, గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన దైవజనులు, అనేక మందికి దీవెనకరంగా దేవుడు చేశాడు. ఇంచుమించు 10 లక్షల మంది సభ్యులు కలిగిన సంఘానికి ఆయన కాపరిగా ఉండటం చాలా ఆశ్చర్యం, సంతోషం మనకి. గత 20 సంవత్సరాలుగా నేను ఆ దైవజనుని యొక్క బుక్స్ చదివినప్పుడు ఇటు బైబిల్ గ్రంథంతో పాటు ఆ పుస్తకాలు కూడా అటు ప్రార్థనా జీవితానికి కానీ, పరిశుద్ధాత్మ అభిషేకానికి కానీ, విశ్వాసంలో బలపడటానికి కానీ నాకు చాలా చాలా ఉపయోగకరంగా మారాయి. అయితే నేను ఈ 4 అంశాలు పరిశుద్ధాత్మక ఆటంకంగా ఉన్నవేమిటి అని మీకు బోధించేటటువంటి ఈ 4 అంశాలు కూడా, ఈ 4 అంశాలు నాకే వచ్చినటువంటి తలంపులు కాదు, కానీ ఆ దైవజనుని యొక్క బుక్ ఒకటి చదివాను, పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఆటంకాలు ఏమిటి అని. అది చదివినప్పుడు ఈ ఆటంకాల వల్ల ఈ 4 పాయింట్స్, 4 రోజులు 4 అంశాలు అందిస్తూ ఉండగా ఆ దైవజనుని యొక్క ఆలోచన, అనుభవాలు కూడా నాకెంతో ఈ అంశం మీద సహాయపడ్డాయి అని కూడా నేను ప్రేమపూర్వకంగా అసలు ఆ బుక్కుని ఉన్న రీతిలో ఆ అంశాలు అలా మీకు అందిస్తే కొంతవరకైనా మరి కొన్ని నాకు దేవుడిచ్చిన తలంపులు కానివ్వండి, ఆ బుక్లో ఉన్న విషయాలు కానివ్వండి మీకు అందిస్తే అవి అనేకులకు ఉపయోగకరంగా ఉంటాయి. కనుక ఆ బుక్లో ఉన్నటువంటి ఆ సంగతులు కూడా అలా నేను మీకు కొంచెం అందించినప్పుడు పరిశుద్ధాత్మ ప్రవాహానికి విధానంలో కొన్ని ఆటంకాలు మనకు ఉన్నాయి కదా అని గమనించుకొని అనేకులు ఆ ఆటంకం నుంచి బయటపడి పరిశుద్ధాత్మతో నింపబడి మీరందరూ కూడా దేవుని చేతిలో చాలా బలంగా వాడబడాలి, దీవించబడాలనే కోరికతో నేను ఈ సందేశాలు అందిస్తున్నాను. ప్రియులారా, మరి మొదటి విషయం మన వాక్యంలోకి వెళ్దాం. మొదటి సంగతి, పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఆటంకం ఏమిటి మనలో అనేటటువంటి ఈ అంశానికి మొదటి ఆటంకం, పరిశుద్ధాత్ముడు మన ద్వారా ప్రవహించకపోవటానికి మనలో ఉన్న మొట్టమొదటి ఆటంకం ఏమిటి అని ఆలోచిస్తే అది ద్వేషము.
మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. పరిశుద్ధాత్మ ప్రవాహానికి మొదటి ఆటంకం ద్వేషము. ద్వేషము. అవును ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మనల్ని దీవించకపోవటానికి, పరిశుద్ధాత్ముడు మనల్ని వాడుకోకపోవటానికి మొదటి కారణం ఏమిటయ్యా అంటే మనలో ఉన్నటువంటి ద్వేషం. ఒక వ్యక్తి మీద మనకున్న కోపం, ఒక వ్యక్తి మీద మనకున్న పగ, ఒక వ్యక్తి మీద మనకున్న ఆ ప్రతీకారం తీర్చుకోవాలి అనేటటువంటి, వారు ఏదో మనకు చేసినటువంటి ఒక విషయాన్ని బట్టి, మనల్ని అన్నటువంటి ఒక మాటను బట్టి, మనకేదో కలిగించిన ఒక నష్టాన్ని బట్టి మన హృదయంలో గూడు కట్టుకుపోయి ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ద్వేషం ఉంది చూసారా. పగ ప్రతీకారాలతో మనం రగిలిపోతూ ఉంటాం ద్వేషంతో. మళ్ళా సమయం దొరికినప్పుడు తిరిగి హాని చేయటానికి ఎట్లాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి అన్నటువంటి ఆ ద్వేషంతో కూడినటువంటి మన హృదయంలో ఉన్న ఆ పగ ఉంది చూసారండి. ఆ పగ, ద్వేషము మనలో కనుక ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను వాడుకోడు. కనుక పరిశుద్ధాత్మ ప్రవాహానికి ఉన్నటువంటి మొదటి ఆటంకం ఏమిటి అంటే అది మనలో గూడు కట్టుకొని పోయి ఉన్న ద్వేషం. ప్రియ దేవుని బిడ్డ, ఒక మాట అడుగుతాను చెప్పు. నిన్ను నన్ను పరిశుద్ధాత్ముడు వాడుకోవాలి అనుకుంటుండగా మరి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఎవరి మీదైనా కోపం ఉందా? ఒక వచనం ఇలా చెప్పింది. దైవజనుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మరి 31 మనకు తెలియచేస్తూ ఉంది. సమస్తమైన ద్వేషమును, కోపము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించాలి. చూడండి, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము ఇవన్నీ ఒక కోవకే చెందినీగా. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము ఇవన్నీ విసర్జించండి. పిల్లరా, మరి అసలు ఈ వచనాన్ని గురించి ఆలోచించే మనిషి కనపడుతున్నాడండి. మీరు ఆలోచించండి. ఈ రోజున దేవుడు బలంగా వాడుకోవాలి అని కోరుకునే వ్యక్తులు కూడా వీటితో నింపబడిపోతున్నారుగా. ద్వేషంతో, కోపంతో, క్రోధంతో నింపబడిపోతున్నారుగా. ఏదో మనం ఒక అద్భుతం, స్వస్థత, ఆశీర్వాదాలు వీటి మీద లేదా మరొక అంశాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం. మంచిదే, అవన్నీ బోధిస్తున్నాం, అవన్నీ ప్రజలకి దీవెనకరంగా ఉండాలి, మనల్ని దేవుడు వాడుకోవాలి. అసలు అలా వాడుకొని ప్రజలకు దీవెనకరంగా మనల్ని ఉంచాలనే ఈ సందేశాలు మనం తీసుకుంటున్నాం. అయితే వాటన్నిటినీ ఆ రీతిగా ప్రజలకు దేవుడు జరిగించాలి, ఆశీర్వదించాలి, మనందరినీ కూడా బలంగా వాడుకోవాలి, ఆయన పరిచర్లో వాడుకోవాలి, అనేక ఆత్మలను ప్రభువు రక్షించాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. కడుపులో నుంచి ఊరే ఒక నీటి బొగ్గలాగా, జీవజల నదిలాగా పరిశుద్ధాత్ముడు ప్రవహించి అనేక మందిని ఆశీర్వదించాలి, అనేక మంది కొరకు మనల్ని దీవెనకరంగా చేయాలి. అంటే ఇదిగో ఇది మానేయాలి. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం ఇవన్నీ కూడా విసర్జించండి అని బైబిల్ అంటుంది. ప్రియబిడ్డ, ఈ రోజున మరి ఎంత కోపాలు, ఎంత పగలు, ఎంత ద్వేషము, ఇదే కదా పరిశుద్ధాత్మకు మొదట ఆటంకం. ద్వేషమే. రగిలిపోతూ ఉంటాం, మనం రగిలిపోతూ ఉంటాం. వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు, అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పి రగిలిపోతూ ఉంటాం. వారిని మనం క్షమించకూడదా? క్షమించాలి. ఆ ద్వేషము పోయేటట్టు ప్రార్థన చేసుకోవాలి. ఎంత హాని చేసినటువంటి వ్యక్తినైనా మనము క్షమించాలి. ప్రియులారా, 32వ వచనం అదే చెప్పింది. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, పగ కలిగి ద్వేషం కలిగి ఉండమని లేదు, కానీ దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. ఎంత మంచి మాట అన్నాడండి ఆయన. ఈ పగలు, ద్వేషాలు, కోపాలు, క్రోధాలు పోవాలంటే ముందు క్షమాపణ హృదయం రావాలి. క్షమాపణ హృదయం రావాలి. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ప్రియబిడ్డ, ఒక మాట అడుగుతాను చెప్పు. దేవుడు నిన్ను క్షమించాడా లేదా? దేవుడు నన్ను క్షమించాడా లేదా? క్రీస్తునందు మనందరం కూడా క్షమించబడ్డాం. ఈ రోజు కూడా చూడండి, కొన్నిసార్లు మనం ఏదో పొరపాటు చేసేస్తాం, ఏదో తప్పు చేసేస్తాం. ప్రభువా, నేను ఈ పొరపాటు చేశానయ్యా, ఈ పొరపాటు మాట్లాడానయ్యా, ఇలా అనకూడదు అన్నానయ్యా, ఇలా చేయకూడదు చేశానయ్యా,
దయచేసి నన్ను క్షమించండి అయ్యా అని ఈ రోజుకి దేవుని దగ్గర మనం అడిగి క్షమాపణ పొందుతాం. దేవుడు మనల్ని క్షమిస్తే ఎంతో సంతోషిస్తాం. కానీ ఎదటి వ్యక్తికి ఇక మన దగ్గర క్షమాపణే లేదు కదా. ఇక ఎదటి వ్యక్తికి మన దగ్గర క్షమాపణే లేదు. వాళ్ళు నన్ను క్షమించని అడుగుతున్నా క్షమించే స్వభావం లేదు. అసలు అడిగిందాకా మనం ఉండక్కర్లేదండి. దేవుని దగ్గర ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరి చేసుకుంటూ వారి మీద ఏ కోపము ద్వేషము లేకుండా బ్రతకాలి అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. మనమేమో దేవుని పాదాల దగ్గర ప్రభువా నన్ను క్షమించు, నన్ను దీవించు, సహాయం చేయమని ఎంతో ప్రార్థన చేస్తున్నాం. కానీ మనం మాత్రం ఎవరిని క్షమించలేకపోతున్నాం, ద్వేషాన్ని పెట్టుకొని ఉన్నాం. పరిశుద్ధాత్ముడు నీ ద్వారా ఎలా ప్రవహిస్తాడు నువ్వే ఆలోచించు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఎలా వాడుకుంటాడు? ఇకంతా ఏదో పొడి పొడి మాటలు, పొడి పొడి కార్యాలు, ఏమండి అంత ఒట్టిపోయిన తనంగా ఉండి నువ్వు దేవుని సన్నిధి ఎగిరిపోయినట్టుగా, ఇక నువ్వే కష్టపడుతున్నట్టుగా, నువ్వే ముందుకెళ్తున్నట్టుగా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్నట్టు, పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకుంటున్నట్టు, పరిశుద్ధాత్ముడే నీ ద్వారా మాట్లాడుతున్నట్టు, పరిశుద్ధాత్మ నీ ద్వారా ప్రవహిస్తున్నట్టుగా మరి కనపడుతుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను వాడుకోవాలంటే ప్రియ బిడ్డ గుర్తుపెట్టుకుందాం, మనందరం ద్వేషం అనేది ఒక్క బొట్టు కూడా మనలో ఉండటానికి వీలు లేదండి. ఎదటి వాని మీద బురద వేయాలి అని మనం అనుకుంటే ఆ బురద ముందు మనకంటుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎదటి వాని మీద బురద చల్లాలి అని మనం బురద పట్టుకున్నప్పుడు మొదట బురద ఎక్కడ అంటుతుంది? మనకే అంటుతుంది. ఆ మాలిన్యం ఎవరికి ముందు కలుగుతుంది? ఆ బురద ఎవరికి ముందు అంటుతుంది? అది మనకే అంటుతుంది. మనకెందుకు ఆ పని? మనకెందుకంటే ఆ పని? మన ఎడల ఏ వ్యక్తి ఎంత బాధ పెట్టినా, ఎన్ని రకాల ఇబ్బందులు కలగజేసినా, మనల్ని ఏ మాట అన్నా, ఎంత బాధకి గురి చేసినా వారిని నిండు మనసుతో క్షమించి ప్రభు సన్నిధిలో వారిని దేవునికి అప్పగించి ప్రార్థన చేయాలి. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, పగ తీర్చుకోవటం నా పని, మీ పని కాదు. క్షమించటమే మన పని. ఏదైనా వారికి బుద్ధి చెప్పాలి, సరిచేయాలి అంటే అది ప్రభు చూసుకుంటాడు. ఉంది కదా, మనకు రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఈ మాట చెప్పారు. ప్రియబిడ్డ, రోమాపత్రిక 12వ అధ్యాయంలో దేవుడే ఈ మాట చెప్తూ ఉన్నాడు. మీరు చూడండి 18, 19 వచనాలు. 12వ అధ్యాయం రోమాపత్రిక 18, 19 వచనాలు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చూడండి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. మనల్ని ఏమంటున్నాడు? మనం క్షమించాలట, శత్రువుని ప్రేమించాలట, అతనికి భోజనం పెట్టాలట. ఈ విషయాలన్నీ ప్రభు చెబుతూ పగ తీర్చుకోవటం అది నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. దేవుని ఉగ్రతకు మీరు చోటు ఇవ్వండి. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండాలి. హృదయంలో మాత్రం ఎవరి మీద ద్వేషము లేకుండా ఉండాలి. ఒకవేళ కొంతమందితో కలిసి మనం ప్రయాణం చేయలేకపోవచ్చు. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అని బైబిల్లో ఉంది. సమ్మతి దొరకనప్పుడు, ఇద్దరు కూడి నడవలేనప్పుడు మనం ఒకవేళ అలా వెళ్ళలేకపోవచ్చు. కానీ అందరినీ క్షమించి ఎవరి మీద ఏ ద్వేషం లేకుండా, ఒక చిన్న విషపు బొట్టు కూడా మనలో లేకుండా ప్రభు దగ్గర ఎప్పటికప్పుడు మన హృదయాన్ని సరిచేసుకొని కడుక్కొని, ప్రియ దేవుని బిడ్డ, మన హృదయాన్ని సరిచేసుకొని కడుక్కొని పరిశుద్ధమైనటువంటి జీవితం, క్షమాపణ కలిగినటువంటి, ద్వేషము లేనటువంటి జీవితం మనం కలిగి ఉండటం ఎంతైనా మంచిది. ఈనాడు సంఘాల్లో కూడా ఎన్ని ద్వేషాలు ఉంటున్నాయి, ఎన్ని గొడవలు ఉంటున్నాయి, ఎంత భయంకరమైనటువంటి ఆ ద్వేషాలతోనే సంఘాలు కూడా విచ్ఛిన్నమైపోవటం నేను చూశాను. మీది ఫలానా పార్టీ, మాది ఫలానా పార్టీ, మీకు మాకు సంబంధం లేదు అని చెప్పి రెండు పార్టీల గురించి ఆలోచించుకొని సంఘాల్లో విభేదాలు వచ్చి గొడవ పడినటువంటి వ్యక్తులు కూడా నాకు తెలుసు. బల్లారాధన ఒక వ్యక్తి తీసుకెళ్ళి అలా సంఘ పెద్దగా ఉన్న వ్యక్తి దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు అలా ఇస్తుంటే
నువ్వు ఫలానా పార్టీకి చెందినోడు, మీరు వచ్చి బల్ల ఇవ్వటం ఏంటి, మేము ఇవ్వాలి కదా అని చెప్పి అలాంటి ఘర్షణలు జరిగి సంఘాలు ఇబ్బంది పడటం కూడా నాకు తెలుసు. ప్రియబిడ్డ, ఎంత ద్వేషాలు, సైతాను ఎంత ద్వేషాన్ని కలగజేస్తున్నాడో చూడండి. ఇక పరిశుద్ధాత్ముడు వారి ద్వారా ఏం సంతోషిస్తాడు, వారిని బట్టి వారి ద్వారా ఏం ప్రవహిస్తాడు, ఏం వాడుకుంటాడు, మీరు ఒకసారి ఆగి ఆలోచన చేయండి. ఒకసారి దాదాపు ఒక 18 సంవత్సరాల క్రితం ఒక దైవజనుడితో పాటు నేను ఒక చర్చిలో ఉన్నాను. ఆ దైవజనుడిని పిలిచారు, వాక్యం చెప్పటానికి రమ్మని ఆ దైవజనుడిని పిలిచారు. పిలిస్తే ఆ దైవజనుడు ఒక స్పీకర్గా మందిరానికి వెళ్ళారు. ప్రియారా, పగలు రాత్రి బోధ చేశారు చర్చిలో. నైట్కి ప్రభు బల్లారాధన ఉంది. సరే, మంచి వాక్యం అందించిన తర్వాత బల్ల ఇవ్వాలి. సరే, ఆ దైవజనుడు, నేను అప్పుడే సేవలోకి వచ్చి 2-3 ఏళ్ళు అయిందంతే. ఆ దైవజనుడు వెంట ఉండి నేను కొంచెం నేర్చుకుంటూ అలాగా ఆయన బ్యాగ్ పట్టుకొని అలా తిరుగుతున్నాను. ప్రియారా, నేను కూడా ఆ దైవజనుడితో ఉన్నాను. దైవజనుడు నిలబడి బ్రహ్మాండంగా దేవుని వాక్యం అందించారు. వాక్యం అనంతరం బలలోకి వెళ్లే ముందు ఆ దైవజనుడు అన్నారు, ప్రభు బల్ల మనం తీసుకుంటున్నాం, మరి మీరందరూ ఎవరితో ద్వేషం ఉండకూడదు, సమాధానంగా ఉండాలి. ఒకవేళ మందిరంలో ఎవరైనా కూడా మీరు ఇప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషం ఏదైనా ఉంటే, ఏదైనా ఈ యొక్క పగలు, కోపాలు, ద్వేషం కనుకుంటే అది దేవుని వాక్య క్రమం కాదు, క్షమించుకోవాలి. మీరు ఏదైనా ఉంటే ఒప్పుకోండి, ఒకరినొకరు మీరు క్షమించుకోండి అని దైవజనుడు చెప్పాడు. అప్పుడు ఒక ఆమె బైబిల్ తీసుకొని పైకి లేచి ఆమె ఏమందంటే, దైవజనుడు మాటకు లోబడి, కూర్చున్న పలానా సహోదరి మీద మాకు ఆమెకి కొంచెం చిన్న మనస్పర్ధలు వచ్చాయి, కొన్నాళ్ళుగా మేము పలుక్కోవటం లేదు, మరి నేను ఆమెను నిండు మనసుతో క్షమించాలనుకుంటున్నాను, నేను క్షమిస్తున్నాను, నన్ను కూడా క్షమించమని ఆమెను అడుగుతున్నాను అని చెప్పి ఆమె నిలబడి ఆ తల్లి చెప్పారు. అప్పుడు దైవజనుడు ఎవరు ఆ తల్లిగారినని రెండో మనిషిని కూడా లేపి, అమ్మ మరి మీరు సమాధాన పడండి, అమ్మ అడుగుతున్నారు కదా, ఒకరినొకరు క్షమించుకోవాలి, అమ్మ మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు, సమాధాన పడండి అంటే ఆమె అంటుంది, నా తలకాయ అయినా నరుక్కోమంటే నరుక్కుంటా, నేను మాత్రం నేను సమాధాన పడను అంటుంది. పిల్లల 18 ఏళ్ళు అయినా నా గుండెలో చెక్కు చెదరలది. నా తలకాయ అయినా నరుక్కోమంటే నరుక్కుంటా. మందిరంలో తలకాయ నరికేసుకుంటుందట. ఎందుకండి అది? తలకాయ నరుక్కోవటం ఎందుకు? నా తల అయినా నరుక్కోమంటే నరికేసుకుంటాను, కానీ నేను మాత్రం ఆమె చేయి పట్టుకోను, క్షమాపణ నేను అడగను, ఆమెను క్షమించను, నేను అంతే. మరి బల్ల తీసుకుంటా, మరి బల్లారాధన అంటే తీసుకుంటా, యేసయ్య శరీరం తింటా, ఆయన రక్తం తాగుతా, ఖచ్చితంగా ఏం పర్వాలేదు, నేను అర్హురాలనే, కానీ ఆమెను మాత్రం క్షమించను, తల నరికిస్తానంటాను. ప్రియులారా, మీరు నిజంగా గమనించండి, దాదాపు ఒక అరగంట సేపు కొనసాగింది ఇది మందిరంలో. అరగంట సేపు అలా కొనసాగింది. అయినా సరే ఎంతసేపు ఉన్న ఆ మనిషి మాత్రం ఆమెతో సమాధాన పడకుండానే ప్రభు బలలో చేవేసింది. సమాధాన పడలా, ప్రభు బల తీసుకుంది. ఇక ఏం చేసేది లేక దైవజనులు ఏం సరేమ్మని దేవుని చేతులకు అప్పగించి, మరికి ఎంత సమయం బ్రతిలాడినా అడిగినా ఇక ఆమె ఒక అరగంట సమయమైనా సమాధాన పడాల. ఎప్పుడు నేను మర్చిపోనటువంటి విషయం ఇది. ప్రియబిడ్డ, ఈనాడు సంఘాలలో ఎంతమంది ఈ రోజున ఇలాంటి ఒక ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, ద్వేషము అనేటటువంటి ఆ భయంకరమైనటువంటి క్షమాపణ లేమితో ఎంతమంది ఉన్నారో చూడండి. సంఘాల్లో ఎన్ని ఘర్షణలు చూడండి, ఎంత పగలో చూడండి, ఎంత ద్వేషాలో చూడండి. ప్రియులారా, ఇన్ని ద్వేషాలు పెట్టుకొని నువ్వు దేవుని బిడ్డగా కేవలం ఏదో మందిరంలో తాత్కాలికంగా, భౌతికంగా, ఈ లోక సంబంధంలో కాస్త ఏదో వెళ్ళి మందిరానికి ఉపశమనం ఉంటుంది అన్నట్టుగా ఉంది తప్ప, అది ఆత్మ సంబంధమైన కార్యం కాదు, దేవుడు సంతోషించేది కాదు. పగ, ద్వేషాలు నువ్వు పెట్టుకొని పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని కలగజేస్తున్నవే, కానీ ఏమాత్రం కూడా అది పరిశుద్ధాత్మకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేది కాదు. దైవజనుడా నీవైనా, ఒక విశ్వాసి నీవైనా, ఎవరి మీదైనా ఒక ద్వేషం, కోపం ఉంటే దయచేసి ఇప్పుడే ఉన్న పాటున ప్రభువా నన్ను క్షమించమని మీరు అడిగి నువ్వు విడుదల పొందితేనే దేవుని శక్తి నీ ద్వారా ప్రవహిస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి నీ ద్వారా ప్రవహిస్తుంది. దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సౌత్ కొరియాలో పాల్ యాంగిచో గారి చర్చిలో జరిగిన ఒక సంఘటన చెప్తాను మీకు. ఆయన బుక్స్ నేను చదువుతున్నప్పుడు ఒక సంఘటన ఇలా రాస్తుంది. ఒక సహోదరి
స్వస్థత ప్రార్థన కోసం ఆ దైవజనుడి యొక్క ఆఫీస్ రూమ్కి తీసుకురాబడింది. ఆమెకి ఈ మూతంతా వంకర పోయి ఉంది. పెరాలసిస్ వచ్చినప్పుడు మూతి వంకర పోద్ది కదా, అలా మూతంతా ఆ భయంకరమైనటువంటి పెరాలసిస్ బలహీనత వలన ఈ మూతంతా వంకరగా లాగేసి ఉంది. యవనస్తురాలే, చాలా అందమైనటువంటి స్త్రీ, కానీ మూతంతా పక్కకు లాగేసి ఉంది. మరి కొంచెం ప్రార్థన చేయాలయ్యా అంటే, మరి పాల్ యాంగ్చో గారు అనే దైవజనుడు, స్వస్థత వరం కలిగిన దైవజనుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది అనేక రీతులుగా బాగయ్యారు. వాళ్ళదొక బలమైన హీలింగ్ మినిస్ట్రీ అది. కనుక ఆ దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ దైవజనుడు ఆ బిడ్డ కోసం ఎంతో ప్రార్థన చేశాడు. గద్దించి, ఆ వ్యాధిని గద్దించి ప్రార్థన చేశాడట. ఆ సహోదరి కోసం చేతులు పెట్టి ప్రార్థన చేశాడు, గద్దించి ప్రార్థన చేశాడు. అలా 1కి 10 సార్లు అలా ప్రార్థన చేస్తున్నా ఆ సహోదరికి స్వస్థత మాత్రం రావటం లేదు. ప్రభువా, ఏంటి ఎందుకు అసలు బాగవటం లేదు, మీరు ఎందుకు తాగటం లేదని అలా ప్రార్థనలో కనిపెట్టినప్పుడు ప్రభు బయలుపరిచాడు, ఆమెకి ఎవరి మీదో ద్వేషం ఉందని, ఆమెకి ఎవరి మీదో కోపం ఉందని. అప్పుడు వెంటనే పాస్టర్ గారు అడిగారు, అమ్మా, మీకు ఎవరి మీదైనా కోపము ద్వేషము మీ హృదయంలో ఉందా అని అడిగాడు. అడిగినప్పుడు, లేదండి, నాకు ఎవరి మీద కోపం లేదు, నేను అందరినీ ప్రేమిస్తాను, నాకంటూ శత్రువులు ఎవరు లేరు, కోపం ఎవరి మీద లేదండి అని చెప్పాడు. కాదమ్మా, దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, దేవుడు నాకు తెలియచేస్తున్నాడు, మీ హృదయంలో ఎవరి మీదో ఒక కోపము ద్వేషము మీరు పెట్టుకున్నారని ప్రభు తెలియచేస్తున్నారు అన్నప్పుడు, లేదు పాస్టర్ గారు, నాకు ఎవరి మీద ఏ కోపం ద్వేషం లేదు, కానీ మా అత్తగారంటే మాత్రం నాకు విపరీతమైన కోపం అండి. ఆమె అంటే నాకు ద్వేషం, ఆమె నన్ను బాగా చూడలేదు, నన్ను అలా అంది ఇలా అంది, ఆమె అంటే మాత్రం నాకు ద్వేషం అండి. అప్పుడు వెంటనే పాస్టర్ గారు అన్నారు, అమ్మా, నీకు స్వస్థత రావాలి అంటే, దేవుడు నిన్ను తాకాలంటే, ముట్టాలి అంటే, నువ్వు తప్పకుండా మీ అత్తగారిని నువ్వు క్షమించాలమ్మా. ఇప్పుడే మోకరించి, ప్రభువా, నేను ఆమెను క్షమిస్తున్నాను, ఆమెను ఆశీర్వదించండి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి అంటే, ఆమె అంటుంది, సహోదరి, అయ్యా, ప్రపంచంలో ఎవరితో సమాధానం పడమన్నా నేను పడగలను, కానీ మా అత్తగారిని మాత్రం నేను ప్రేమించలేను, మా అత్తగారిని మాత్రం నేను ప్రేమించలేను, ఆమె అంత బాధ పెట్టింది నన్ను అని చెప్పి ఆమె అంటుంది. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, ప్రేమించటం అనేది సెకండ్ పాయింట్ అమ్మా, తర్వాత ప్రేమిద్దు, కానీ ముందు క్షమించు, తర్వాత ప్రేమ అదే పుడుతుంది, ముందు నువ్వు క్షమించాలి అమ్మ అంటే ఆమె ఒప్పుకోవటంలా, ఇష్టపడటం లేదు, మనసు కష్టంగా ఉంది. పాస్టర్ గారు వాక్యానుసారంగా చెప్పి, దేవుడు కదలాలి అంటే, నిన్ను ముట్టాలి అంటే, నిన్ను స్వస్థపరచాలి అంటే, నిన్ను బాగు చేయాలంటే, తల్లి, నువ్వు తప్పకుండా ఈ ద్వేషాన్ని తీసేసుకోవాలి, ఈ పగను తీసేసుకోవాలి, లేకపోతే దేవుడు నీ జీవితంలో ఈ కార్యం జరగదు, ప్రభు ఇలా చెప్పారు అన్నప్పుడు సరేనని చెప్పి మెల్లిగా కూర్చొని, అలాగే ఇష్టం లేకపోయినా కూడా కష్టంగా, ప్రభు, ఆమెను నేను క్షమిస్తున్నాను, ఇష్టం లేదు అయినా కూడా ఆమె కష్టపడుతూ కూడా, సరే మా అత్తగారిని నేను క్షమిస్తున్నాను ప్రభు, ఆమెను ఆశీర్వదించండి, అలా మొదలు పెడుతూ ఉంది. అలా పరిశుద్ధాత్ముడు ఆ బిడ్డకు సహాయం చేశాడు, ఆ సహోదరికి. ఇక మనస్ఫూర్తిగా ఆ ప్రార్థనలో ఆ సహోదరి వాళ్ళ అత్తగారిని క్షమించగలిగింది. ప్రభువా, మా అత్తగారు నన్ను ఎంతో బాధ పెట్టినప్పటికీ నేను మా అత్తగారిని క్షమిస్తున్నానయ్యా, మా అత్తగారిని ప్రేమిస్తున్నాను, మీరు కూడా క్షమించండి, నా హృదయం నుంచి ద్వేషం తీసేయండి, మా అత్తగారిని దీవించండి, మా అత్తగారికి ఆరోగ్యం ఇవ్వండి, ఆమెను నేను క్షమిస్తున్నానయ్యా, ప్రేమిస్తున్నానయ్యా, ఆమెను దీవించండి అయ్యా, ఆమెను ఆశీర్వదించండి అయ్యా అని చెప్పి ఇలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంది, పాస్టర్ గారు కూడా ఆమెతో కలిసి అలా ప్రార్థన చేస్తున్నారు దైవజనులు. ప్రియులారా, ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే ఆమె వంకరపోయినటువంటి మూతి సరైనటువంటి ప్లేస్లోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఆ దైవజనుడి బుక్స్ చదివితే మీరు కనుగొంటారు దాన్ని. సరైన ప్లేస్లోకి వచ్చేసి మామూలు అయిపోయింది. వెంటనే ఈ సహోదరి అత్యానంద భరితురాలైపోయి, పాస్టర్ గారు అని చెప్పి పాస్టర్ గారిని లేపింది, అయ్యగారిని. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఆ వంకరపోయినటువంటి మూతి, ఇన్నిసార్లు ప్రార్థన చేసినా సరే ఉన్నటువంటి స్వస్థత రానటువంటి ఆ మూతి వెంటనే సరైనటువంటి రీతిలో సర్దుకుంది. అద్భుతమైన స్వస్థత, దేవుడు తాకి అద్భుతమైన స్వస్థత అనుగ్రహించాడు. ప్రియులారా, అక్కడ దైవజనులు పాల్ యాంగ్చో గారు ఏం రాశారంటే ఆ బుక్లో, ఆ స్వస్థత కార్యాన్ని చూసి ఆమె కంటే నేనే ఎక్కువగా
ఆశ్చర్యపోయి నివ్వెరపోయాను. అంటే ద్వేషాన్ని వదిలేసుకుంటే, క్షమాపణ మనసు కలిగి ఉంటే, ఈ పగ ద్వేషాన్ని కనుక విడిచిపెట్టి క్షమించమని ప్రార్థన చేస్తే, క్షమించగలిగితే ఇంత అద్భుతమైన స్వస్థత కలిగిద్దా? ఇంతగా దేవుడు కదులుతాడా? ఇంతగా తాకి బాగు చేయగలడా? మన ద్వారా దేవుడు మనల్ని ముట్టి ఈ రీతిగా మనల్ని దీవించగలడా అని ఆ సహోదరి కంటే ఈయనే ఎక్కువ నివ్వెరపోయి ఆశ్చర్యపడి, ఇక వెంటనే కళ్ళు మూసుకొని ఆయన మోకాళ్ళ మీద పడి ఈ కార్యం చూసి ఇక ఈయన ప్రార్థన చేస్తున్నాడట. చూడండి, ఆ మాట చెప్పటానికి మరి ఎంత మనసు కావాలి? మరి అంత పెద్ద సంఘం, లక్షలాది మంది ప్రజలు, ఆయన దగ్గర కొన్ని వేల మంది డీకన్స్, కొన్ని వందల మంది దైవ సేవకులు, అనేక మంది పరిచారకులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి అంత పెద్ద పరిచర్య మీద ఇంతమంది పరిచారకులు, సహాయకులు, డీకన్స్, ఈ సేవకులు ఉండటాన్ని బట్టి చాలా మంది మీద నాకు కూడా కోపం ఉంది, చాలా మంది మీద నాకు కూడా ఒక ద్వేషం ఉంది, వారి మీద కోపం ఉంది. కానీ ఈ సహోదరిని ఎప్పుడైతే దేవుడు క్షమించమని వాళ్ళ అత్తగారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు తాకాడో, దానిని చూసినప్పుడు నేను ఎక్కువ ఆశ్చర్యపడి, దేవుడు ఇంత అద్భుతంగా బాగు చేయగలడా, అయ్యో నాలో కూడా ఇంత ద్వేషం ఉందేనని వెంటనే ఆయన మోకరించి, పలానా వ్యక్తిని నేను క్షమిస్తున్నానయ్యా, పలానా వ్యక్తిని క్షమిస్తున్నానయ్యా, ఆయన్ని దీవించండి అయ్యా, ఆమెను దీవించండి అయ్యా అని ఈయనకి ఎవరి మీదైతే కోపం ఉందో వారందరినీ కూడా క్షమిస్తూ, ఈయన హృదయంలో ఉన్న ద్వేషాన్ని తీసేసుకొని వారిని దీవిస్తూ ప్రార్థన చేసి, ఆ సహోదరి కంటే నేనే ఎక్కువగా దీవించబడ్డాను. ఇక ఆనాటి నుండి ద్వేషం అనేది నా హృదయంలో లేకుండా నేను ఎప్పుడూ ప్రభు దగ్గర ప్రేమతో, ఎవరు నాకు ఏ హాని చేసినా, ఎంత మాటలన్నా, ఏ ఇబ్బంది కలిగించినా, సేవ నాకు ఉంటూనే ఉంటుందిగా, నేను వారి నిండు మనసుతో క్షమించేసి, ద్వేషం అనేది నా హృదయంలో కాసేపు కూడా ఉంచుకోకుండా నేను వదిలేసి, నేను వారి కోసం ప్రార్థన చేస్తూ దీవిస్తున్నాను. దేవుడు నా ద్వారా ప్రవహిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నన్ను వాడుకుంటున్నాడు, ఇంత మంచి పరిచర్య నేను అందుకే చేయగలుగుతున్నాను అని ఆ దైవజనుడు తన గురించినటువంటి మాట చెప్పాడు. ప్రియబిడ్డ, ఒక్క మాట గుర్తు చేస్తాను ప్రార్థన చేసే ముందు. ఆ సహోదరి అత్తగారిని క్షమిస్తే ఎంత గొప్పగా పరిశుద్ధాత్ముడు ఆమెను తాకాడు, ఆమెను ముట్టాడు, బాగు చేశాడు. వెంటనే దైవజనులు అనేకుల మీద ఉన్నటువంటి ఆ బాధ, కోపాన్ని బట్టి, ద్వేషం ఆయన హృదయంలో ఉంటే దాని మీద క్షమాపణ అడిగి, దానికోసం ప్రభు క్షమాపణ అడిగి ఆయన రక్తంతో హృదయాన్ని కడిగేసుకొని సరిచేసుకున్నప్పుడు ఈ రోజున మరి మనం గమనిస్తున్నాం, ఆ దైవజనుడిని బలంగా దేవుడు వాడుకొని ప్రపంచానికి దీవెనకరంగా చేశాడు. ప్రియబిడ్డ, నేను ముగించే ముందంటాను, నువ్వు సేవకుడివైనా, విశ్వాసివైనా, మనం ఎవరమైనప్పటికీ దయచేసి ఎవరి మీద ద్వేషం మనం ఉంచుకోకుండా క్షమాపణ అడుగుదాం దేవుణ్ణి, వారిని క్షమిద్దాం. మనల్ని దేవుడు క్షమించాడుగా, ఎఫెసీ పత్రికలో చదువుకున్నట్టు దేవుడు మనల్ని క్షమించాడు, వారిని మనం క్షమిద్దాం. ద్వేషం అనేది పరిశుద్ధాత్మ ప్రవాహానికి గొప్ప ఆటంకం. నీ ద్వారా, నా ద్వారా బలమైన పరిచర్య చేయాలని, బలంగా కార్యాలు చేయాలని, మనల్ని బలంగా దీవించాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ మన కడుపులో నుండి జీవజల నదిలాగా ప్రవహించి ప్రజలకు దీవెనకరంగా ఉండునట్లు, మనల్ని ఆ రీతిగా ఆశీర్వదించి వాడుకొనున్నట్లుగా మనం ద్వేషాన్ని తీసేసుకొని పరిశుద్ధాత్మకు అప్పగించుకోవటం ఎంత మంచిది. ద్వేషాన్ని తీసేసుకొని పరిశుద్ధాత్మకు అప్పగించుకోవటం ఎంత మంచిది. ప్రియబిడ్డ, నీకెవరి మీద కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా తీసేసుకో. శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని 6వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసయ్య చెప్పాడుగా. కనుక ఆ వచనాన్ని నెరవేరుద్దాం. ముగించే ముందు జ్ఞాపకానికి ఒక్క మాట చదువుతాను, ఒక రిఫరెన్స్. ఇక్కడే ఈ రోమా పత్రిక 12వ అధ్యాయంలోని ఒక్క రిఫరెన్స్ అలా చదివి ప్రార్థన చేసుకుందాం. 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. శత్రువులకు మేలు చేద్దాం, మనకు హాని చేసిన వారికి సహాయం చేద్దాం, ఆహారం పెడదాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం, వారికి మేలు చేసే అవకాశం దేవుడు మనకిస్తే సంతోషిద్దాం. మన హృదయంలో నుంచి ఆ ద్వేషం అనేటటువంటి కోపము, ఏమండి, ఇవన్నీ క్రోధాలు, కోపాలు, ద్వేషాలు అన్నీ తీసేసుకుందాం, పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాం. పరిశుద్ధాత్ముడు నిన్ను బలంగా వాడుకొని నీ ద్వారా ప్రవహిస్తూ అనేకులకి నిన్ను ఆశీర్వాదంగా చేయునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ బిడ్డ, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నువ్వెంతైనా నమ్మదగిన మంచి దేవుడు అయినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మమ్మల్ని నింపలేకపోవటానికి, మా ద్వారా ప్రవహించలేకపోవటానికి, మమ్మల్ని బలంగా ఆశీర్వదించి వాడుకోలేకపోవటానికి ఒక ఆటంకము ద్వేషమని మేము ధ్యానం చేశాం. ఇది మొదటి ఆటంకంగా మేము చూస్తున్నాం. మరి మాలో ఉన్నటువంటి ద్వేషాలన్నిటినీ కూడా తీసివేయండి అయ్యా. మేమందరినీ క్షమించటానికే ఇష్టపడుతూ ఉన్నాం. మీరు మమ్మల్ని క్షమించినట్టుగా మేము అందరినీ క్షమిస్తున్నాం. మా ఎడల అపరాధము చేసి మమ్మల్ని మాటని ఒకళ్ళ కించపరిచి, నిందించి, బాధపెట్టి, హాని చేసి, కొట్టి, గాయపరిచి ఏది చేసినప్పటికీ నిండు మనసుతో మేము వారిని క్షమిస్తున్నాం. ఈ విధానంలో ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విని ప్రార్థన చేసుకుంటున్నారు ప్రభువా, వారందరినీ నాతో కూడా కలిపి అందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తూ బలమైన మీ రాజ్య వ్యాప్తి కోసం మమ్మల్ని అందరినీ మీరు వాడుకోండి. మా కడుపులో నుండి ఒక జీవజల నదిలాగా మీరు ప్రవహిస్తూ ప్రభువా, నీ పని కొరకు మమ్మల్ని అందరినీ దీవించి వాడుకొని సహాయం చేయమని, మీ సన్నిధి ఎప్పుడు మాకు తోడుగొచ్చుమని, ఈ మంచి వర్తమానం మీరు అందించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ప్రవహించును గాక. మంచిది పిల్లరా. మరి ఈ లాక్డౌన్ వాతావరణాలన్నీ తీసేసి మందిరాల్లో ఆరాధనలు ప్రారంభాలయ్యాయి. సంఘాలు కూడా మనం చూసుకుంటూ ఉండాల్సిన బాధ్యతలు ఉన్నాయి. తిరిగి మరి నాకు దేవుడిచ్చినటువంటి చిన్న చిన్న పరిచర్యలు, ఒక 5 పరిచర్యలు ప్రభు ఈ ప్రాంతంలో ఇచ్చారు. మరి ఎక్కడైతే చిన్న చిన్న పరిచర్యలు ఉన్నాయో అక్కడ కూడా కొన్ని ప్రార్థనలు అలా పెట్టుకుంటూ కొన్ని రాత్రులు అలా కూడా ప్రేయర్ చేయాల్సి, స్ట్రీట్ మీటింగ్స్ కూడా పెట్టవలసి ఉంది. కనుక రేపు రాత్రి మా సంఘం ఉన్నటువంటి ఒక స్థలంలో మాకు దగ్గరలో ఒక స్ట్రీట్ మీటింగ్ ఒకటి అట్లా మేము ఏర్పాటు చేస్తున్నాం, సువార్త సభ. అందుకని రేపు లైవ్ కార్యక్రమం అనేది ఉండదు. మళ్ళా తిరిగి ఎల్లుండి మామూలుగా లైవ్లో మనం అందరం కలుసుకుందాం. మీరు ఎప్పటికప్పుడు వచ్చేసి లైవ్లో దేవుని మాటలు వినండి. రేపు జరిగే కార్యక్రమం కోసం ఈ రాత్రి చివరి మాటలు మీరు వింటూ ఉంటే తప్పకుండా రేపేంటి అనేది కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. మీ అందరి ప్రార్థన సహకారాన్ని బట్టి, మీరందరూ దేవుని మాటలు వినున్నట్లుగా రావటాన్ని బట్టి కూడా నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను, ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.